శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో మనం వెనుకటి ఉపన్యాసంలో 2వ అధ్యాయాన్ని ముగిస్తూ ఎవడు బ్రహ్మ జ్ఞాని అని ఎవడున్నాడో వాడు సర్వకామములను పరిత్యజించి భగవంతుని స్మరణ మాత్రమే కలిగి ఉంటాడు. అది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం. అటువంటి స్థితిని పొందిన తరువాత వాడు సంసార దుఃఖాన్ని అనుభవించడు. అంత్యకాలంలో అంటే దేహత్యాగ కాలమునందు కూడా వాడు భగవంతుని స్మరణ వానికి ఉంటే, అంటే తాను మరణించేటప్పుడు భగవంతుని స్మరణను వాడు కలిగి ఉంటే వాడు మోక్షాన్ని నిర్వాణం రుచ్యతి, అంటే ప్రాకృత దేహము లేనటువంటి అప్రాకృతుడైనటువంటి బ్రహ్మను పొందుతాడు అని మనము సాంఖ్యయోగ అయినటువంటి 2వ అధ్యాయాన్ని ముగిస్తూ ఈరోజు కర్మయోగ అధ్యాయము 3వ అధ్యాయం. ఇప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. కృష్ణతో ఈ 1వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అదే విషయమే ఇక్కడ చెబుతూ ఉన్నారు. అదే తవ మతా తత్ తర్హి కర్మ తక్కువ జ్ఞానమే ఎక్కువ అనేటటువంటిదే నీ అభిప్రాయమైతే కర్మణి కిమర్థం మాం నియోజస్సి ఇత్యేకః ప్రశ్నః. అటువంటి కర్మయందు నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు కర్మ చెయ్యమని? తత్రాపి ఆ కర్మ చెయ్యమని చెప్పటంలో కూడా ఘోరే అంటే రాగద్వేషాద్యుపేతే యుద్ధాఖ్యే కర్మణి కిమర్థం నియోజసి ఇత్యన్య. అందులోనూ రాగద్వేషములకు ఆలవాలమైనటువంటి యుద్ధం అనేటటువంటి క్రూర కర్మను ఎందుకు నీవు చెయ్యమని ప్రేరణ చేస్తున్నావు అని ఆ ఉద్దేశముతో అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అర్జున వాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. కృష్ణుణ్ణి ఇలా అంటున్నాడు, హే జనార్దన, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనటువంటిది అని నీ అభిప్రాయమే అయితే, హే కేశవ, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన, అదే నీ అభిప్రాయమైతే తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. హే కేశవ, భయంకరమైనటువంటి యుద్ధమనేటటువంటి కర్మను చెయ్యమని నన్ను ఎందు నీవు ఆ కర్మను చెయ్యడానికి ప్రోత్సహిస్తూ ఉన్నావు? యుద్ధస్వ భారత, నీవు యుద్ధమును చెయ్యమని ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి. ఇంకా మనం జనార్దన, కేశవ భగవంతుని నామాలకు వెనుక వివరణ ఇచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ దానిని చెప్పకుండా మళ్ళీ అర్జునుడు అంటూ ఉన్నాడు, హే కృష్ణ, నీవే ఒకచోట కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయటంలో నీకు అధికారం ఉన్నది, కర్మ చెయ్యమంటూ ఉన్నావు. అంతేకాకుండా మళ్ళీ సకామ కర్మ చేస్తే ఆ యుద్ధము చేత నీకు
స్వర్గం కలుగుతుంది. ఆ యుద్ధమునందు మరణిస్తే వీరస్వర్గము, జీవిస్తే గెలిస్తే రాజ్యము. మళ్ళీ నీవంటూ ఉన్నావు నిష్కామ కర్మ చేస్తే నీకు జ్ఞానము కలుగుతుంది అని చెబుతున్నావు కదా. ఒకచోట కర్మ చేయమంటావు, ఒకచోట కర్మ చేయొద్దంటావు, జ్ఞానమే కర్మ కంటే గొప్పది అని అంటావు. ఈ విధంగా నీ మాటలు అన్నీ పరస్పర విరుద్ధంగా నాలో ఎటూ తేల్చుకోలేకపోయేటటువంటి ఒక అనిశ్చిత స్థితిని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రెండింటిలో కర్మ చెయ్యటమా జ్ఞాన సముపార్జన చెయ్యటమా ఏది శ్రేష్టమో నాకు తెలియటం లేదు. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహమాప్నుయాం. నాకు నీ మాటలు సందేహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఏది ఒక నిశ్చయమైనటువంటి అభిప్రాయాన్ని నాకు కలిగించటం లేదు. బుద్ధి అనేటటువంటిది నిశ్చయాత్మకమైనటువంటిది. మనస్సులో ఇది చెయ్యాలి అన్న ఒక భావన వచ్చినప్పుడు అది చెయ్యాలా వద్దా అని నిశ్చయించేటటువంటిది బుద్ధి. అయితే నీ మాటల చేత నాకు సందేహం కలుగుతూ ఉన్నది. నీ మాటల వలన నా బుద్ధి నిశ్చయంగా ఉండవలసినటువంటిది చంచలమైపోతూ ఉన్నాయి. నీ మాటలు నా బుద్ధిని చంచలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు దేని వలన నాకు శ్రేయస్సో నాకు తెలియటం లేదు. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే, నాకు సందేహాన్ని కలిగించి ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము అని నిర్ణయించుకోలేకపోతూ ఉన్నాను. కాబట్టి ఈ రెండింటిలో తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయ అహమాప్నుయ, నీవే ఈ రెండింటి యందు ఏది నాకు శ్రేయస్సో దానిని నీవు నిశ్చయించి ఒక మార్గాన్ని నాకు నీవు చెప్పు అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నావు. వ్యామిశ్రేణైవ అంటే రాఘవేంద్ర స్వాముల వారు దానిని అర్థం ఇలా చెప్తున్నారు. వ్యామిశ్రేణైవ అంటే క్వచిత్ అకర్మ ప్రశంస క్వచిత్ జ్ఞాన ప్రశంసేత్యేవం యద్వా యుధ్యస్వ క్వచిత్ స్వర్గార్థత్వం క్వచిత్ జ్ఞానార్థత్వమిత్యేవం వ్యామిశ్రేణ సందేహోత్పాదకేన వాక్యేన మే బుద్ధిం మోహయసీవ. అంటే కొన్ని చోట్ల నీవు కర్మను ప్రశంసిస్తూ ఉన్నావు, కొన్ని చోట్ల జ్ఞానాన్ని ప్రశంసిస్తూ ఉన్నావు, యుద్ధము స్వర్గాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉన్నావు, కొన్ని చోట్ల జ్ఞానము కొరకు యుద్ధము అని అంటూ ఉన్నావు. ఈ అన్ని వాక్యేన ఈ యొక్క నీ మాటల చేత మే నా యొక్క బుద్ధిని మోహయసీవా అంటే చంచలమైపోతూ ఉన్నాయి నీ మాటల చేత. మోహయసీవా అనంటే డోలాయమానం అవుతూ ఉన్నది. నీ మాటలు నా బుద్ధిని డోలాయమానంగా చేస్తూ అంటే ఎటూ తేల్చుకోలేక అటూ ఇటూ ఊగేటటువంటి ఒక గోడ గడియారంలో ఉన్నటువంటి ఒక పెండులం లాగా డోలాయమానంగా అటూ ఇటు ఒక చోట ఉండదు, అటూ ఇటూ ఊగుతుంటుంది. ఆ విధంగా నీ మాటలు నా బుద్ధిని చంచలత్వానికి గురి చేస్తూ ఉన్నది. కాబట్టి నాకు ఏది శ్రేయస్సో అది నీవు తదేకం వద, ఏదో ఒకటి చెప్పు నిశ్చయించి, నాకు ఏన శ్రేయో అహం, నాకు ఏది శ్రేయస్సో దానిని నిశ్చయించి నీవు చెప్పమని అర్జునుడు కృష్ణుణ్ణి మొదటి అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలలో 3వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలలో అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా అనఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం.
అని సమాధానాన్ని అర్జునునికి కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.